హాయ్ గైస్. హౌస్లో అంటే ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం జరిగిందనే దాని గురించి చూసినట్లయితే తనుజకి సంజన గారికి రామ్ రాథోడ్కి ఎందుకు గొడవలైనాయి, అసలు ఆ గొడవలలో రాముది తప్ప తనుజది తప్ప, అదేవిధంగా ఇమాన్యుయల్ మాట్లాడిన మాటలలో ఎంత నిజం ఉంది, నెక్స్ట్ ప్రియా తనుజ పైన మాట్లాడినటువంటి మాటలలో ఏం నిజం ఉంది, నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ పులిహోర కలుపుట్లో ఎంతవరకు నిజము, ఆ పులిహోరకు స్టాప్ పెట్టిందా లేదా తనుజ అనే దాని గురించి, నెక్స్ట్ వచ్చేసి ఇవాళ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి ఎంటర్ అయినాయి. ఆ ఎంటర్ అయిన దాంట్లో ఎవరు కరెక్ట్ మాట్లాడారు, నలుగురు వచ్చారు కదా, ఆ నలుగురులో ఎవరు కరెక్ట్ మాట్లాడారు, ఈరోజు హౌస్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు, అసలు ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఆ ఓటింగ్ ప్రాసెస్లో ఎవరికి ఓట్లు ఎక్కువ పడి ఉంటాయి అనే దాని గురించి, అదేవిధంగా ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లలో ఏది డబల్ ఎలిమినేషన్ ఉందా లేదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాదు, ఈరోజు అంటే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్తారు, ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్తారు, అసలు లీస్ట్లో ఎవరున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ నాకు ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ మీకు ఒకటే మాట చెప్తున్నాను, నా ఛానల్ ఇంతకుముందు ఇదే పేరు మీద 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉండే, ఆ ఛానల్ ఎందుకు రిమూవ్ అయిందో తెలియదు, మళ్ళీ అదే పేరుతోని మళ్ళీ ఛానల్ రన్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ ఈరోజు ఏంటంటే ఎర్లీ మార్నింగే టీ గొడవైంది, తనుజకి రాముకి మధ్య గొడవైంది, సంజనకి తనుజకి మధ్య కూడా గొడవైంది. అసలు ఆ గొడవ కారణం అంతా రాము ఏంటిదంటే ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్పడం రాముకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఆ అబ్బాయి మాట నమ్ముకొని తనుజ అక్కడికి రావడము, స్టాండ్ తీసుకోవడము, గొడవ అవడం జరిగింది. అసలు ఎందుకు గొడవ అయిందని అంటే రాముకు పొద్దున చెప్పిందట టీ ఎవరో తాగుతారో అడిగిరాపో అంటే పొద్దున్నే రామే అందరికి టీ పెట్టిస్తుంటాడు ఆ అబ్బాయి. అయితే అడిగిరాని పోయి అందరిని అడిగిందంట, వచ్చిందంట. అక్క బయట ఎవరు ప్రియ బట్టలు పిండుతుంటుంది, బట్టలు పిండుతుంటే ప్రియ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటాడు రాము. అక్కడికి వచ్చి తనుజ వచ్చేసి రాము అడిగిన వారందరిని అంటే అడిగిన నా ఫ్లోరా బాత్రూంలో ఉంది, నేను పోలేదు అక్కడికి అని అంటే సరేలేరా అని చెప్పేసి ఆమె లోపలికి వెళ్ళిపోయిన తర్వాత టీ నలుగురికి అని చెప్పిండు. నలుగురికి చేయని చెప్పేసి మన హరీష్ గారు చెప్పింది. కుకింగ్ మానేటర్ ఈమె, హరీష్ గారు కుక్ చేస్తుంటాడు. అక్కడ హరీష్ గారు చెప్పినప్పుడు 4 టీలు చేసి పక్క పెట్టేసిన తర్వాత అందరు పోసుకొని తాగిన తర్వాత ఒక టీ ఎక్స్ట్రా మిలిగినప్పుడు అది ఎవరిది రా అని అంటే ఫ్లోరాకు వద్దంట అని చెప్పేసి రామ్రాత్ మళ్ళీ పెట్టిన తర్వాత ఈ లోపలనే మన ఏంటిది ఇమానియలు నాకు ఫుడ్ లేకపోతే ఉండలేను, ఏంది తనుజ ఏమనుకుంటుంది, ఫుడ్ మానేటర్ అందరికీ సమానంగా ఫుడ్ వచ్చినట్టు చేయాలి కదా, ఆమెదే బాధ్యత కదా, 5 రోజులకే ఫుడ్ ఉంది, 3 రోజులకే ఫుడ్ ఉంది, మనకు ఫుడ్ లేదు ఏం లేదు, నేను ఎట్లా మెయింటైన్ చేస్తాను అనుకుంటుంది, ఏమనుకుంటుంది అందరికి వచ్చినట్టు చూసుకోవాలి, కానీ ముందుగా తినాలి, రానప్పుడు గురించి ఆలోచిద్దాము, ఇప్పుడు రాబోయే రోజుల కోసం ఇప్పుడు ఎందుకు ఎండబెట్టుకోవాలి మనము అని చెప్పేసి ఇమానియలు గులగడం మొదలెట్టిండు. అయితే అప్పుడు మన ఎవరు డెమోన్ వచ్చేసి అన్నాడు, నిజమే అన్న, ఇప్పుడు ఫుడ్ వచ్చేసి అందరికి ప్యాకెట్లు ఇచ్చిన 9 ప్యాకెట్లు అందరికి రావాలి, 2 పూటలు రావాలంటే ఎట్లా వస్తుంది, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకునే విధంగా చేద్దాము, నేను తన జగుతుని కూడా మాట్లాడతా అని అన్న తర్వాత ఇక్కడ ఏమైంది, 10 కి ఫుడ్ వచ్చింది. ఆ ఫుడ్లో కొంచెం రైస్ తీసుకొని వీళ్ళ దగ్గర కూడా కొంచెం రైస్ ఉందంటే ఆ రైస్ ఈ రైస్ కలుపుకొని పులిహోర రైస్ చేసింది, అందరికి సమానంగా ఇప్పించింది. మన హరీష్ గారు చేసారు, చాలా బాగా చేసిందని చెప్పేసి మెచ్చుకున్నారు. అందరు తిన్నారు. తిన్న తర్వాత చపాతీలు ఉంటే చపాతీలు మన భరణి గారు తిన్నారు. అందరూ మాట్లాడుకుని సరదాగా తినేసిన తర్వాత ఈ అమ్మాయి రీతు ఉంది కదా, రీతు ఏం చేసింది, బౌల్లో పులిహోర అన్నం తీసుకొని బెడ్ పైనకి వెళ్ళింది. అక్కడ మన ఎవరు డెమన్నాడు తన ముగ్గురు మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు, సంజన గురించి మాట్లాడు. సంజన గారు అరే నాకు అప్పటికెల్లా సంజన గారు ఏం చేసింది, కాఫీ దొంగతనం ఎన్నడూ చేసింది, నిన్న నైటు ఎవరితోని ఫ్లోరోతో దొంగతనం చెప్పించింది. ఈ సంజన గారు ఏందో దొంగతనం ఒక్కసారి కాన్సెప్ట్ అయితే బాగుంటుంది, కానీ ఊరికే పదే దొంగతనం చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అదేవిధంగా ఆ అమ్మాయి నాగార్జున గారు రిక్వెస్ట్ చేసుకుంది, బతిలాడుకున్నది, కొంచెం కాపీ పంపించండి సార్ అని అడుక్కున్నది. దాని తర్వాత కాపీ పంపించిన తర్వాత కొంచెం జోకో ఫన్నో ఏదో ఒక చేపించుకొని మళ్ళీ సంజన గారి దగ్గర నుంచి ఇప్పించుకున్న తర్వాత దాన్ని దొంగతనం చేస్తే ఆ అమ్మాయికి వచ్చేదే కొంచెము, ఆ కొంచెం నుంచి దొంగతనం చేస్తే ఆ అమ్మాయి అసలుకే ప్రెస్టేషన్లో ఉన్నది. మళ్ళీ నిన్న గొడవ అయింది, వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అలా ఈ ముచ్చట గురించి మాట్లాడుకుంటుంటే అందరి దగ్గర దొంగతనం చేసిన అందరి దగ్గర అడిగింది, కానీ సంజన గారితో పెట్టుకోలేదు. మళ్ళీ ఎందుకు గొడవ పెట్టుకోవడం, సైలెంట్గా ఉండిపోయింది ఆ అమ్మాయి. ఇదే డిస్కషన్లో మాట్లాడుకుంటుంటే ఈ లోపల రాము వచ్చిండు, అన్నం తినుకుంటూ వచ్చేసి పొద్దున్నే పులిహోర అన్నం తినుకుంటూ అక్కడికి వచ్చేసి, అరే రాము పొద్దున టీలు అందరికీ మరి ఫ్లోరాకు వచ్చి మళ్ళీ టీ చేసుకుంది కదరా, నువ్వు ఫ్లోరా ఇది టీ వద్దని చెప్పింది అని నువ్వు అన్నావు కదరా అంటే, వద్దని చెప్పింది, ఎవరు చెప్పిర్రా అంటే సంజన గారు చెప్పారు, ఏమని ఫ్లోరాకు టీ వద్దంట అని చెప్పేసి సంజన గారు చెప్పారు అని చెప్పేసి రామ్ రాథోడ్ తన చేత ఇదే చెప్పిండు. ఏమని ఉన్నాడు అక్కడ, రీతు చౌదరి ఉంది, వీళ్ళతో ఇదే చెప్పినాక అవునారు అట్లా అన్నదారంటే అట్లా అన్నదక్క అని అన్నాడు. మళ్ళీ కొంచెం అయితే సరే అడుగుతప్ప అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర సంజన గారు కూర్చుంది, ఈమెయిల్ ఇట్లా అందరూ కూర్చున్నారు, అడిగిపోయి అడుగుతప్ప అని చెప్పేసి కోపంతో అప్పుడు ఆ మైండ్లో టీ గురించి కాఫీ గురించి మైండ్లో ఉంది కదా, ఈ రకంగా నన్ను అడుగుతాను కోపంతో వెళ్ళింది ఆ అమ్మాయి.
వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి అరే నిజంగానే రాము అన్నదారా అంటే అన్నది పా అక్క అడుగుతా పా అక్క పదం పా అక్క అన్నాడు అని ఆ పిల్లగాడు కూడా అమ్మాయితో పాటు బయటకు వచ్చిన తర్వాత సంజన గారు మీ టీ ఎందుకు దాచిరండి ఎక్స్ట్రా టీ ఎందుకు దాచిర్రు అక్కడ మరి ప్రోరాగా టీ వద్దని చెప్పేసి మీరు అన్నారట కదంటే నేను ఎప్పుడన్నా రాము నేను ఎప్పుడన్నా అని చెప్పేసి కళ్ళలో పెట్టింది గట్టి కరిచింది రామ్ పైన ఎవరు సంజన గారు కూడా గట్టి కరిచిన తర్వాత ఇక్కడ ఏమైతుంది ఇప్పుడు తనుజ ఏమైతే దొంగ అయిపోతుంది అన్న మాటను తనుజ పుట్టించినట్టుగా దొంగ అయిపోతుంది అక్కడ అప్పుడు ఏం చేసింది ఫ్రస్ట్రేషన్లో రాము నువ్వు ఇట్లా డబల్ స్టాండర్డ్ ఉండకురా నిజం అక్కడ ఏమని చెప్పి ఇక్కడ అదే చెప్పురా అని చెప్పేసి ఆ అమ్మాయి అరిచింది అరవడం తప్పులేదు అందరూ అంటారు కదా ఏంటి తనుజ ఇట్లా అరుస్తుంది ఆమె ఓవర్ చేస్తుందని ఓవర్ చేయడం కాదు అక్కడ ఎవరైనా తప్పు అక్కడ రెండు నిమిషాలు కూడా కాలేదు మాట మార్చేసింది ఈ అబ్బాయి మాట మార్చడం ఫస్ట్ గేమ్లో మార్చిండు అక్కడ ఈ రోజు కూడా ఇక్కడ మార్చడం ఈ మాట మార్చే విధానంలో ఈ అబ్బాయి బ్లెండర్ మిస్టేక్ చేస్తున్నాడు ఎక్కడ స్టాండ్ తీసుకోలేకపోతుండే ఈ అబ్బాయి వల్ల తను చేరికపోయింది అక్కడ అందుకో ఎవరైనా అరే రాము అట్లని చెప్పినారు అక్కడ ఒకలాగా చెప్పినావు ఇక్కడ ఒకలాగా చెప్పినా ఎవరు కూల్గా చెప్పారు ఆ టైంలో ఈ మరవడం వల్ల ఇంకో పక్కన కాలుతుంది కాలి గట్టిగానే మాట్లాడతారు అరే నువ్వు అక్కడ ఒక తిరిగి మాట్లాడి ఇక్కడ మాట్లాడామని చెప్పేసి గట్టిగా అరగడంలో తప్పేం లేదు మీరు లైవ్ చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది ఈ రాము రాతోడు చాలా బ్లెండర్ మిస్టేక్ చేస్తున్నాడు స్టక్ అయిపోతున్నాడు అక్కడ చెప్పిన పదాన్ని ఇక్కడ చెప్పడానికి స్టక్ అయిపోతున్నాడు ఆ విధంగా ఈ తప్పు చేసిన తర్వాత బయటికి పోయి రాము అలగడము రామును బతిలాడము ఇమానియలు అరే నువ్వు పనివాడు వారా పని చేస్తానికి వచ్చిన వారా నువ్వు ఆమెకి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారని చెప్పడం నీ పని ఉన్నా నేను చెప్పేసి అనడము ఈ పెద్ద మాటలన్నీ జారడము ఇమానియలు సందు దొరికితే చాలు తను తప్పు చేసిందని ప్రూఫ్ చేయడానికి ట్రై చేయడము ఇవన్నీ ఆడ రాము రాతోడు ఏం చెప్పిండు అది వినకుండా అరే నువ్వు పనోడు వారా అబ్బాయిని తప్పు చేయడం తింటుంటే అనడము తింటే ఇట్లా కసిరి చేయడం అనేది తింటంటేనే కాదు అక్కడ ఆడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి అమ్మాయి మాట్లాడింది తప్ప ఆడ తప్పుగా నాకు తనజీ తప్పు అయితే అనిపించలేదు రామ్ రాతోడు చేసిన తప్పే అనిపించింది నాకైతే అది జరిగింది దాని తర్వాత వచ్చేసి ఇంకా రాము అందరి దగ్గర పోయి బతిరాడు రాముకు అది నన్ను నచ్చట్లేదు అక్క నన్ను కసిరిస్తుందంటే ఈ అబ్బాయి చేసే చేష్టలు కనపడుతుంది వద్దన్న దాంట్లో దూరుతుంటాడు ఈ అబ్బాయి ప్రతి వాళ్ళని ఇద్దరు మాట్లాడుకుంటే సందులో దూరుతాడు సందులో ఏదో చేయబోతుంటాడు ఈ పిల్లగాడు చిన్న కోతి పనుల వల్ల ఈ పిల్లోడు బుక్ అయిపోతాడు బుక్ అయ్యి అట్ట కసిరి చూడు మొదలవుతుంది ఇది ఆ అబ్బాయికి మైనస్ అవుతుంది తప్ప ఈ అబ్బాయి అనుకుంటాడు కానీ మళ్ళీ ఏం తెలియనట్టు ఇన్నోసెంట్ పేసి పెట్టి అందరి దగ్గర ఏదో చెప్తుంటాడు అది జరిగింది దాని తర్వాత వచ్చేసి ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి ఎంటర్ అయ్యారు ఎవరెవరు దివ్య నిఖితాను సాకేబు నాగమణికంట దాని తర్వాత అనుష గారు వీళ్ళందరూ నలుగురు వచ్చారు నలుగురు హౌస్లోకి వచ్చిన తర్వాత నలుగురు డెసిషన్ మాత్రం వాళ్ళు డెసిషన్ మేకింగ్ ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి 14 మెంబర్స్లోనే ఉంటుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది వీళ్ళు ఎక్కడ ఉండడానికి కారణం ఏంటిది అసలు మేము ఎలా ఇక్కడ ఉండడానికి రీజన్ చెప్పమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది వీళ్ళు ప్రాపర్గా కొంతమంది చెప్పుకున్నారు సాకేబుక్ అయితే అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు తడబడము అంటే కొంత కరెక్ట్ చెప్పకపోయినా చెప్పాలనుకున్న ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ చెప్పడం రావట్లేదు అబ్బాయికి ఏంది నువ్వు ఎవరికంటే గొప్ప అంటే నేను పలానికంటే గొప్ప అని చెప్పేసి చెప్పడము నేను ఎంటర్టైన్ ఇస్తా నేను ఫన్ చేస్తా కామెడీ చేస్తా పాటలు ఉంటా దూకుతా సాంగ్స్ పాడతా ఇది అదే నేను చెప్పడము అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటిదిరా అని చెప్పలేకపోయాడు పవన్ కళ్యాణ్ మాత్రం గాలి తీసినట్టు అనిపించింది పవన్ కళ్యాణ్ నువ్వు దేనికి వచ్చినావు అన్నట్టుగా నువ్వు కనపడతలేదు గేమ్ అని చెప్పినప్పుడైనా పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఎలగలేదు ఈ రోజు కూడా పన్నుగానే తీసుకున్నాడు దాన్ని తప్ప ఆలోచన విధానాన్ని మార్చుకొట్టాడు శ్రీజకి అప్పుడే వెళ్ళిపోయింది ఎందుకంటే అనుష వేసేసింది శ్రీజను నువ్వు అసలు నీలాగా గైగాని ఎక్కడ పడితే అక్కడ నోరేసుకొని పడను దాన్ని డ్రాగ్ చేయను అని చెప్పేసి అన్నట్టుగా ముఖం మీదనే కొట్టినట్టు మాట్లాడతారు ఆ శ్రీజకి ఇవాళ పీజీలోకి వెళ్ళిపోయినట్టు అవుట్ అయిపోయినట్టు అనిపించి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది శ్రీజ ఆలోచనల విధానంలో ఆలోచించడంలో మొదలుపెట్టింది దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు నాగమణి కంట కూడా ఏం డిపెండ్ చేసుకుని నాకు 2 స్టార్లు వచ్చినాయి నన్ను గుడ్ అన్నారు నేను బాగా ఆడతా మంచి ప్లేయర్ అని చెప్పి అన్నాడు కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లోకి ఈయన ప్రాపర్గా జవాబు చెప్పుకోలేకపోతున్నాను అనిపించింది ఇక్కడ నువ్వు ఎవరికంటే నువ్వు తోపు అనుకుంటున్నావు అంటే నేను పలానా వాళ్ళకంటే ఇప్పుడు సంజన గారి కంటే సంజనతో పోటీ పడదాం అనుకుంటున్నా లేకపోతే తన చేతితో పోటీ ఇట్లా చెప్పుకోవడం సరిపోతుంది తప్ప ఆయన కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేనట్టు అనిపించింది మంచి వ్యక్తి కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుండు అని అనిపించింది నాకు అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు మాత్రం అనుషాను తర్వాత దివ్యనికితే నాకు చాలా బాగా నచ్చారు వీళ్ళిద్దరు మాత్రం సూపర్గా ఇచ్చిపడేసారు అసలు ఎలా ఎంత దివ్యనికితే సటల్డ్గా మాట్లాడుతుంది ఎంతవరకు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ పద్ధతిలో మాట్లాడాలి అక్కడి వరకే మాట్లాడి కథం స్టాప్ వాళ్ళు ఎంత ఓవర్ చేసుకున్నా వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు చిల్లరగా ఎన్ని క్వశ్చన్లు వేసినా కూడా ఎక్కడ బెనకకుండా సమాధానం చెప్పేసి కొట్టేసి నువ్వు ఎవరితో పోటీ పడదాం భరణి గారు టాప్లో ఉన్నాడు టాప్ ఉన్నంతనే పోటీ పడదాం అనే ఆలోచన కాన్సెప్ట్ అన్నట్టు అక్కడ అబ్జిత్ నచ్చని ప్లేయర్ ఎవరు అబ్జిత్ అన్నట్టుగా ఎక్కడ ఏది నచ్చదు అనుకుంటే అట్లనే ఎవరు నీకు ఇక్కడ నచ్చని ప్లేయర్ ఎవరు అంటే నాకు శ్రీజ అని చెప్పేసి డైరెక్ట్ ఎట్లా చెప్పిందో అట్లనే ముఖం ముందరనే చెప్పుకుంటూ అట్లా ఆ స్టేట్ ఫార్వర్డ్నెస్ అతను ఆమె కన్విన్స్ చేసే విధానము ఆమె మాట్లాడే విధానము చాలా బాగా అనిపించింది ఇక్కడ భయం పుట్టుకొచ్చింది వీళ్ళందరికీ దాని తర్వాత బిగ్ బాస్ వీళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు
ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకొని చెప్పమనంటే వీళ్ళందరూ డిసైడ్ చేసుకొని నాగమణి కంటే సూపర్ తోపు, నాగమణి కంటే సైలెంట్గా ఉంటాడు, మనకు పాజిటివ్గా ఉంటాడు, పాజిటివ్ వైపు వస్తుంది మనకు హౌస్లోకి అది అని చెప్పేసి, సాకేబ్ వస్తే కొంచెం అల్లరి చిల్లరిగా ఉంటాడు, ఈ అబ్బాయికి మాట్లాడరాదు, ఏ గేమ్లో ఫోకస్ ఏం పెడతాడు ఏం సంగతి అని చెప్పేసి సాకేబ్ను అనుకోవడం, ఒకవేళ తీసుకుంటే సాకేబ్ను ఇద్దరు అబ్బాయిలు తీసుకుందామని చెప్పేసి ఒకరినొకరు ఇంప్లీజ్ చేసుకోవడము, రీతు చౌదరికి ఇక సాకేబ్ నచ్చిందట, సాకేబ్ గురించి చెప్పుకోవడము, అంతా ఏదో అనిపించింది. ఇక దాని తర్వాత ఇదంతా మీరు ఇట్లాంటి ప్లాన్లు ఎత్తారా, అందరూ ఇట్లా చేసుకుంటారని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేసిండు, పోలింగ్ బూత్ పెట్టిండు. ఓట్లు వేయండి ఇద్దరికి అని చెప్పేసి ఒక ఇద్దరిని పిలిచి లోపలికి పిలిచి పోలింగ్ బూత్ పెట్టేసి ఓట్లు వేయడం మొదలెట్టిండు. అంటే ఇక్కడ ఇద్దరు అబ్బాయిలకి ఓట్లు ఎక్కువ పడి ఉంటాయి. ఆ ఇద్దరు అబ్బాయిలని కాకుండా ఎవరికైతే ఓట్లు తక్కువ పడ్డాయో వాళ్ళనే హౌజ్లోకి వీళ్ళకి రివర్స్ గేర్ వేసేసి బిగ్ బాస్ హౌజ్లోకి రప్పియడం జరిగింది. ఆమె ఎవరో కాదు, దివ్యనిఖిత గారు హౌజ్లోకి ఎంటర్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ తనుజ గారికి కళ్యాణ్కి మధ్య ఏ నడుస్తుంది అని చాలామందికి అందరికి డౌట్ ఉండొచ్చు. తనుజ క్లారిటీ ఇచ్చింది, నువ్వు కళ్యాణ్ నువ్వు ఎక్కడ కానీ ప్లెట్టింగ్ చేసే విధంగా చూపులు చూస్తున్నావు, అది నాకు నచ్చట్లేదు, నువ్వు ఒక అందరిని చూసినట్టుగా అందరితో ఎలా ఉంటున్నావు ఫ్రెండ్లీగా, నాతో అలా ఉండడానికి ట్రై చేయి, నువ్వు ఏదో చూపు చూస్తున్నావు, నాకు మంచిగా అనిపించలేదు, ఇబ్బెట్టిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పే విధానము కన్వే చేసింది. ఎందుకంటే నువ్వు అది కరెక్ట్ కాదు, అందరితో ఎలా ఉంటున్నావు, ప్రియతో ఎలా ఉంటున్నావు, అందరితో ఎలా ఉంటున్నావు, నాతో కూడా అలానే ఉండు అని చెప్పేసి అన్నది. నువ్వు ఎక్కువ తక్కువ ఇంకేమైనా అంటే మాత్రం నేను బ్రో అని కూడా పిలుస్తాను కూడా చెప్పింది. నన్ను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయి, నీకంటే నేను పెద్దదాని అని కూడా ఈ అమ్మాయి ఈరోజు ఎక్స్పోజ్ అయ్యి చెప్పేసింది. ఆ అబ్బాయి మార్చుకుని నేను ఎలా చూస్తాను అందరిలాగా నేను ఎందుకు చూస్తా, వాళ్ళు వేరు నువ్వు వేరు కదా, వాళ్ళు వేరు నువ్వు వేరు కదా బాబాయ్, అమ్మాయి చెప్తుంది నీకంటే పెద్దదాన్ని, నువ్వు అలా కాదు, నువ్వు ఇలా ఉండని ఇంకెంతకన్నా ఎట్లా చెప్తుంది, ఇంకా అమ్మాయి ఎంతకంటే ఎక్కువ ఎట్లా చెప్తుంది, చెప్పలేకపోవడం, ఆ అబ్బాయి అర్థం చేసుకోలేకపోవడం అనేది నాకైతే తప్పనిపిస్తుంది. ఇలానే ఉంటే పవన్ కళ్యాణ్ పులిహోర బ్యాచ్ అని చెప్పేసి పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆడియన్స్ బయట. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ కూడా తక్కువ పడుతుంది పవన్ కళ్యాణ్కి అర్థం కావట్లేదు. గేమ్ లేదంటే గేమ్ అంటే ఏందనుకుంటాడో, ఇద్దరు చేతులు పట్టుకొని ఎక్కడ వెళ్తే అక్కడ పోయి అమ్మాయిలు ఓదార్చడం, తడవడం, పిసుకడం, ఇదే గేమ్ అనుకుంటున్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ ఆ అబ్బాయి మార్చుకుంటే తన గేమ్ తను మార్చుకుంటే మాత్రం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేకపోతే మాత్రం బయటకు వచ్చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనపడుతున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, రీతు చౌదరిలో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అవుట్. సింగిల్ ఎలిమినేషన్ అంటే ప్రియా శెట్టి ఎలిమినేషన్ అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరైనా చూసి ఓట్లు వేసుకోండి. ఎందుకంటే కళ్యాణ్, రీతు, ప్రియా వీళ్ళ ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురిట్లో ఎవరు ఎలిమినేషన్ అయ్యేది అని అంటే కాకుండా ఉంటారన్నది గ్యారంటీ తెలియదు. ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురు ఏ టైంలో ఎప్పుడు ఎలిమినేషన్ అవుతారు అన్నది కూడా చెప్పలేము. ఈ వారం మైబీ డబల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అంటారు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ప్రియా ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతుంది. ఇప్పటికైనా కళ్యాణ్ మనసు మార్చుకుంటే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మన ప్రియ, అరే నాతో మాట్లాడితే తనుజక్క డైరెక్ట్ చెప్పేస్తుందిరా, నీతోనే మీ అక్కతోనే ఉంటావా అంటుందిరా, నన్ను ఇట్లా అనడం కరెక్ట్గా అంటే అక్కడైనా క్లారిటీ ఇవ్వాలి ఆ పవన్ కళ్యాణ్. ఇంతకుముందే చెప్పింది ఆ అమ్మాయి, అరే నువ్వు నీకు మధ్య ఏం లేదు, ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాము అని చెప్పేసి, మన ఫ్రెండ్స్ అన్నప్పుడు అక్క నన్ను అట్లా ఫ్రెండ్ లాగా అన్నది అని చెప్పేసి, అది వేరేలే అక్క, ఆమె అట్లా అన్నది లేక, అది చెప్పడం కాదు, అక్కడికి వచ్చిన తర్వాత చెప్పాలి. నాకు ఆ అక్క ఇంతకుముందే మాట్లాడింది తనుజ, ఆ అమ్మాయి ఏం ఆశించట్లేదు, మా ఇద్దరి మధ్య కూడా ఏం లేదు, ఆ అమ్మాయి చెప్పేసింది ఫ్రెండ్ అన్నది అని చెప్పేసి చెప్తే బాగుంటుంది కదా ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి చెప్పకుండా ఈయన ఏదో పులిహోర కలపడానికి పులిహోర యాంగిల్ తప్ప పవన్ కళ్యాణ్లో మార్పు అనేది రావట్లేదు. అది చూసే ఆడియన్స్ కూడా ఇబ్బెట్టిగా ఉంది. అది అతి త్వరలో ఎక్కువ మనం అనుకున్నాం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నాం, కానీ స్ట్రాంగ్ లేదు, తొక్కలేదు. ఈయన ఎప్పుడేదో ఒక రోజు బయటకు వచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనబడుతున్నాయి. ఇది ఈ రోజు రివ్యూ. ఇంకా ఏదన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేది క్లారిటీగా 100% క్లారిటీ అనుకున్నప్పుడే నేను రివ్యూ చేసి పెడతానండి. ఇదే విధంగా నా రివ్యూస్ కనుక నచ్చినందుకు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.